సో నేను లావు తగ్గుతున్నాను. కానీ కొద్ది రోజుల తర్వాత అగైన్ నేను తగ్గిన లావు అంతా మళ్ళీ పెరిగిపోతున్నాను. నా వెయిట్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది. ఎనీ డైట్ ఐఎమ్ ఫాలోయింగ్ సమ్ టైమ్స్ కొద్ది కొద్ది రోజులు నాకు రిజల్ట్ వస్తుంది. తర్వాత నా రిజల్ట్ రావట్లేదు. అసలు వెయిట్ తగ్గడం ఎలా? వాట్ ఈజ్ మై ఎందుకు నేను వెయిట్‌ని కన్సిస్టెంట్‌గా ఉంచుకోలేకపోతున్నాను? సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను వా హ్మ్. రియల్ సైన్స్ బిహైండ్ వెయిట్ లాస్ ఏంటి? అసలు మన వెయిట్ ఎందుకు తగ్గుతుంది? ఎందుకు పెరుగుతుంది? వాట్ ఈస్ ద వే ఆఫ్ మనం వెయిట్‌ని ఎట్లా తగ్గించుకోవాలి అనేది నేను డిస్కస్ చేస్తాను. హాయ్! నా పేరు అరవింద్ పద్మరాజు. ఐయామ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కోచ్ అండి. సో వెయిట్ తగ్గడము, పెరగడం అనేది బేస్డ్ ఆన్ సైన్స్ ఫార్ములా ఉందండి. ఓకేనా? సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఒక కారు ఉందనుకోండి. కారు కెపాసిటీ వచ్చి 50 లీటర్ల పెట్రోల్ అనుకోండి. మీరు 50 లీటర్ల పెట్రోల్ పోసారు. ఆ 50 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ పోస్తే ఏమైతుంది? ఓవర్‌ఫ్లో అయ్యి 50 లీటర్ల కంటే ఎంత ఎక్కువ పోస్తారో అదంతా బయటికెళ్ళిపోతుంది. స్పిల్ అయిపోతుంది. ద సేమ్ వే మన బాడీ గూడా ప్రతిరోజు మనం తినే ఫుడ్‌లో నుంచి మన బాడీ ఎనర్జీ అనేది తీసుకుంటది. ఆ ఎనర్జీని క్యాలరీస్‌లో కౌంట్ జేస్తారు. మనం తీసుకునే ఎనర్జీ మనం ప్రతిరోజు మన బాడీ కొన్ని ఫంక్షన్స్ చేస్తది. మన బాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే యాక్షన్స్, మనం చేసే యాక్టివిటీ అన్నీ కలిపి మన బాడీ గూడా క్యాలరీస్‌ని బర్న్ చేస్తది. ఎప్పుడైతే ఈ రెండిటి మధ్యలో ఇంబాలన్స్ క్రియేట్ అవుతదో, మన వెయిట్ అనేది ఫ్లక్చుయేట్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ ఎనర్జీ మన బాడీకిచ్చి, తక్కువ ఎనర్జీని మనం బర్న్ చేశామనుకోండి, ఎక్కువ మిగిలిన ఎనర్జీ ఉంది కదా! ఆ ఎనర్జీ అనేది మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ప్రతి పర్సన్‌కి ఈ ఫ్యాట్ అనేది డిఫరెంట్ ప్లేసెస్‌లో స్టోర్ అవుతుంది. కొంతమందికి పొట్ట దగ్గర అవ్వచ్చు, కొంతమందికి చేతుల దగ్గర అవ్వచ్చు, కొంతమందికి హిప్స్ దగ్గర అవ్వచ్చు. అది డిపెండ్ అది మనిషికి తేడా ఉంటుంది. ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది పెరుగుతూనే ఉంటది. యాస్ లాంగ్ యాస్ మీరు ఎక్కువ ఎనర్జీ ఇస్తానే ఉంటే. ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాలనుకోండి. వెయిట్ తగ్గడానికి ఒకే ఒక మార్గం ఏందంటే, మనం ఇచ్చే ఫుడ్‌ను తగ్గించుకొని, అంటే మనము మన బాడీకి ఇచ్చే ఎనర్జీని తగ్గించుకొని, మనం బర్న్ చేసే ఎనర్జీని పెంచుకుంటే నెగెటివ్ ఎనర్జీ బాలన్స్ అనేది వస్తది. అంటే మనం బేసిక్‌గా మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కంటే తక్కువ ఇచ్చామనుకోండి, ఆ తక్కువ ఇచ్చిన ఎనర్జీ ఉంది గదా! ఆ ఎనర్జీ మన బాడీ మన ఫ్యాట్‌లో నుంచి తీసుకొని ఎనర్జీగా మార్చుకొని మన బాడీకి కావాల్సిన ఎనర్జీని బాలన్స్ చేస్తది. మనం ఈ లావు తగ్గడానికి 3 రకాల పద్ధతులున్నాయండి. ఒకటేందంటే, మనం ఫుడ్‌ని తగ్గించుకొని, ఎక్సర్‌సైజ్ ఏమి చేయకుండా ఫుడ్‌ని తగ్గించుకొని, అంటే మన బాడీకి ఇప్పుడు 2000 క్యాలరీస్ కావాలనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. మనం తినే ఫుడ్‌లో నుంచి ఒక 1500 క్యాలరీసో, లేకపోతే 1600 క్యాలరీసో ఇస్తున్నామనుకోండి. ఆ రిమైనింగ్ 400 క్యాలరీస్ మన బాడీ మన ఫ్యాట్‌లో నుంచి తీసుకొని, బర్న్ చేసి, ఆ ఎనర్జీని ఫుల్‌ఫిల్ చేస్తది. అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఎప్పుడైతే 7700 క్యాలరీల ఫుడ్‌ని గాని తక్కువ ఇస్తూ ఉన్నామనుకోండి ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 వీక్, 2 వీక్స్ మనం 1 కేజీ వెయిట్ లాస్ అనేది జరుగుతది. ఇదొచ్చి ఫస్ట్ పద్ధతి. ఓన్లీ ఫుడ్‌ని రిస్ట్రిక్ట్ చేస్తూ లావు తగ్గడం. చాలామంది ఇలా చే ఈ ఫుడ్‌ని ఒక్కటే బేస్ చేసుకొని చేస్తారు. ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత ఈ పద్ధతిని ఫాలో అవ్వడం, సస్టెయిన్ చేయడం చాలా కష్టం. ద సెకండ్ పద్ధతొచ్చి ఓన్లీ వర్కౌట్ జేయడము, ఫుడ్‌ని పట్టించుకోకపోవడం. అరౌండ్ ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తింటారు. కాకపోతే ఎక్సర్‌సైజ్ బాగా చేస్తారు. 2 గంటలు, 3 గంటలు ఎక్సర్‌సైజ్ చేసి ఆ క్యాలరీ డెఫిషియట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది ఇంకొక పద్ధతి. దీంట్లో ప్రాబ్లమ్ ఏందంటే, మనము 2 అవర్స్ ఎక్సర్‌సైజ్ చేసినా బర్న్ చేసే క్యాలరీస్‌ని మీరు ఒక 5 మినిట్స్ ఏదో ఒక స్నాక్ తింటే ఆ పర్టిక్యులర్ ఎనర్జీని రీప్లేస్ చేయొచ్చు ఫుడ్‌తో. దీంతో కూడా లావు తగ్గొచ్చు. కానీ ఇది వెరీ స్లో అండ్ ప్రాసెస్ అండ్ లాంగ్ టర్మ్‌లో మనం దీన్ని మెయింటైన్ చేయలేం. ఇది కొద్ది కొద్ది వరకు లావు తగ్గొచ్చు. ఆ తర్వాత తగ్గడం అనేది ఇంపాసిబుల్. ఈవెన్ తగ్గినా గాని మెయింటైన్ చేయడం అనేది ఇంపాసిబుల్. ద థర్డ్ పద్ధతేందంటే, మన డైట్‌ని, ఎక్సర్‌సైజ్‌ని ఎక్సర్‌సైజ్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేయడం. అంటే కొద్దిగా ఫుడ్ తగ్గించుకొని, మన యాక్టివిటీని పెంచుతూ, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటా, ఈ రెండిటిని మన హాబిట్ లాగా అలవరుచుకోవడం. అంటే మీరు ఫుడ్‌లో ఒక 200-300 క్యాలరీస్ తక్కువ తిని, మన ఎక్సర్‌సైజ్‌ని అట్‌లీస్ట్ 200-300 క్యాలరీస్ పెంచుకొని, రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ, ఈ 2 ఆహ్, అలవాట్లని ఈ రెండిటిని అలవాటులాగా మార్చుకొని చేస్తే, మనం లైఫ్ లాంగ్ ఈవెన్ తగ్గిన వెయిట్‌ని కూడా మెయింటైన్ చేయగలగాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏం చేస్తాము?
వెయిట్ తగ్గడానికి ఏదో ఒకటి ఫాలో అవుతాం. 3 నెలలు ఫాలో అవుతాం, 4 నెలలు ఫాలో అవుతాం, 1 ఇయర్ ఫాలో అవుతాం. ఆ తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ మనం పాత అలవాట్లకు పోతాం. మనము అంటిల్ అండ్ అన్లెస్ మనం చేసే ఈ యాక్షన్స్‌ని హ్యాబిట్స్ లాగా, మన అలవాట్లులాగా అలవర్చుకోకపోతే, మీరు వెయిట్ తగ్గినా అది వేస్ట్. ఎందుకంటే, ఆ వెయిట్ తగ్గిన వెయిట్ మళ్ళీ ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్‌లో అంతా వెయిట్ పెరుగుతారు. అపార్ట్ ఫ్రమ్ ఈ 2 తగ్గించుకుంటూ, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పద్ధతేందంటే, మన మైండ్‌సెట్. మన ఈ అలవాట్లను అలవర్చుకోవడానికి మన మైండ్‌సెట్ అనేది ప్రైమరీ రీజన్. నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్‌గా దాని గురించి చెప్తాను. ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సిందేందంటే, ప్రతిసారి వెయిట్ పెరిగినప్పుడు, ప్రతిసారి వెయిట్ తగ్గుతున్నప్పుడు, ఈ 2 ఫార్ములాలు, ఇది సైంటిఫిక్ ఫార్ములా. దీన్ని ఎనర్జీ బాలన్స్ అంటారు. ఈ ఎనర్జీ బాలన్స్ వల్లనే మీరు వెయిట్ తగ్గగలరు. దీన్ని ఆల్సో ఇన్ టెక్నికల్ టర్మ్స్ క్యాలరీ డెఫిషియట్ అంటారు. ఇంకొక మీరు లావు పెరగడానికి క్యాలరీ సర్ప్లస్ అంటారు. ఓకేనా? సో, అలాంగ్ విత్ థాట్ మీరు వాటర్ సరిగ్గా తీసుకోవడము, నిద్ర సరిగ్గా పోవడము, ఇవన్నీ కూడా చేస్తే ఏందంటే, ఈ 2 ఫాలో అయ్యేటప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో మనము అన్ని ఏరియాల్ ఆఫ్ మన ఆరోగ్యంలోని అన్ని హ్యాబిట్స్‌ని అలవర్చుకోవచ్చు. ఓకేనా? సో, హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పటి నుంచి ఎవడన్నా వచ్చి నేను 10 కేజీలు వారం రోజుల్లో తగ్గిస్తాను అని ఎవరన్నా అన్నాడంటే 90% ఆఫ్ ద టైమ్ మనము ఈవెన్ ఈ క్యాలరీ డెఫిషియెంట్‌ని క్రియేట్ చేసేది కూడా ప్రాపర్ విధంలో చేయాలండి. మన బాడీ వెయిట్ 5 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి మన బాడీ వెయిట్‌లో. ఫస్ట్ వచ్చి మజిల్ మాస్. ప్రతి ఒక్క హ్యూమన్‌కి మజిల్ మాస్ అనేది కంపల్సరీ. మన అరౌండ్ ద బాడీ ఫ్రమ్ హ్యాండ్స్, ఫ్రమ్ యువర్ షోల్డర్స్, ఫ్రమ్ యువర్ బ్యాక్, ఫ్రమ్ యువర్ చెస్ట్, ఫ్రమ్ యువర్ స్టమక్, ఫ్రమ్ యువర్ లెగ్స్, ఎవ్రీవేర్ మజిల్ అనేది ఉంటుందండి. అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ మీ వెయిట్‌లో. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటంటే మనకు బేసిక్ ఫ్యాట్ అనేది కావాలి. మన ఆర్గాన్ ఫంక్షనింగ్‌కి, మన బేసిక్ ఫంక్షన్‌కి బేసిక్ ఫ్యాట్ అనేది ఎసెన్షియల్ బాడీ ఫ్యాట్. ఇన్ కేస్ ఆఫ్ మెన్ బేసిక్ వచ్చి అట్‌లీస్ట్ 10-12% ఉండాలి. వుమెన్‌లో అట్‌లీస్ట్ 18-20% బాడీ ఫ్యాట్ అనేది ఉండాలి. అది మినిమమ్. దానికంటే తక్కువకెళ్ళొచ్చు మేబీ సమ్ బాడీ బిల్డర్స్ మీరు చూసుంటారు. కాకపోతే దానికంటే తక్కువకు వెళ్తే దేర్ ఈస్ అదర్ హెల్త్ ఛాలెంజెస్. ఓకేనా? తర్వాత ఎక్సెస్ బాడీ ఫ్యాట్. మనం ఎక్కువ ఎనర్జీని తీసుకోవడం వల్ల ఎక్సెస్ బాడీ వెయిట్ అనేది క్రియేట్ అవుతది. నెక్స్ట్ వచ్చి మన ఆర్గాన్స్, మన గుండె, మన మనం బ్రీతింగ్ చేసేది, మన స్టమక్, మన డైజెస్టివ్ సిస్టమ్ అవన్నీ కలిపి ద నెక్స్ట్ వెయిట్. ద లాస్ట్ వన్ వచ్చి మీ బోన్. ఈ 5 థింగ్స్ కలిపి అలాంగ్ విత్ దట్ వాటర్ ఈస్ ఆల్సో దేర్. ఈ 5 థింగ్స్ కలిపి మీ బాడీ వెయిట్. మీరు గాని ప్రాపర్‌గా వెయిట్ లాస్ అవ్వలేదనుకోండి, ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి, మీరు తినే ఫుడ్‌లో మన బాడీకి కావాల్సిన బేసిక్ న్యూట్రిషన్ గాని ఇవ్వలేదనుకుంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ వెయిట్ లాస్ అయ్యేది మజిల్ మాస్‌లో నుంచి అయితది. బాడీ ఫ్యాట్‌లో నుంచి అవ్వదు. అందుకనే మీరు ఫోకస్ చేసేటప్పుడు వెయిట్ లాస్‌లో మన బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫర్ ఆల్ ద ఛాలెంజెస్ మన లైఫ్‌లో అనుభవిస్తున్న ఛాలెంజెస్ అన్నిటికి కారణం ఏందంటే, ఈ ఎక్సెస్ బాడీ ఫ్యాట్. ఈ ఎక్సెస్ బాడీ ఫ్యాట్‌ని తగ్గించుకోవాలి. అందుకనే ప్రాపర్ విధంగా చేయండి. జస్ట్ ఎవడో చెప్పాడు, ఏమో చెప్పాడు అని ఈ డైట్ ఫాలో అవ్వడము, ఆ డైట్ ఫాలో అవ్వడము, ఈ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వడము, ఆ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వడము, ఎవడో ఫ్రూట్లు తినమన్నాడని, తినమన్నాడని, అయి తినమన్నాడని, ఇయన్నీ చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. రైటు సైన్స్ ప్రకారం ఫాలో అవ్వండి. బేసిక్ అండర్‌స్టాండింగ్. ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు అండర్‌స్టాండ్ హోల్ థింగ్, నేను ఈ ఛానెల్‌లో మీకు ప్రతి ఒక్క రోజు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని మీకు ఇస్తాను. ఫాలో అవ్వండి. సో, ఈ పర్టిక్యులర్ దీంట్లో మీకు అర్థమైందేందంటే, మన వెయిట్ తగ్గాలన్నా, పెరగాలన్నా ఏమవ్వాలి? మనం ఎక్కువ ఎనర్జీ మన బాడీకిస్తే ఏమైతది? మనకు వెయిట్ పెరుగుతది. తక్కువ ఎనర్జీ ఇచ్చామనుకో ఏమైతది? మన బాడీలో నుంచి ఫ్యాట్ కరిగి వెయిట్ తగ్గుతది. ఇది ఒక సింపుల్ ఫార్ములా అండి. మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే ఈ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. ద నెక్స్ట్ వీడియో నేను మీకు ఎట్లా ఈ వెయిట్ లాస్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వచ్చు అనేది డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అండ్ నాకు మీరు ఇవ్వవలసిన ఒకే ఒక సహాయం ఏందంటే, జస్ట్ షేర్ యాస్ మెనీ తెలుగు పీపుల్ యాస్ పాసిబుల్ దిస్ వీడియో. అండ్ ఐ విల్ టీచ్ యూ మీరు రైట్ విధంలో ఎట్లా వెయిట్ తగ్గాలి? దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? మీరు మెయింటైన్ చేసుకోలేని వెయిట్ లాస్ వేస్ట్ ఆఫ్ యూజ్ అండి. ఓకేనా? సో, క్లిక్ ఆన్ దిస్ బెల్ ఐకాన్ ఆల్సో. మీరు ఒకవేళ నా కమ్యూనిటీలో పాల్గొనాలి, నా సహాయం ద్వారా మీరు వెయిట్ తగ్గాలనుకుంటే, నేను ప్రతిరోజు ఒక 15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ లింక్‌ని నేను కింద వదులుతున్నాను. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు 7 డేస్ ఫ్రీ ట్రయల్ మీరు పొందవచ్చు. ఆ 7 డేస్ ఫ్రీ ట్రయల్‌లో ఎవ్రీ సింగిల్ డే 15 మినిట్స్ వర్కౌటు, తర్వాత మన మైండ్‌ని ఎట్లా రీప్రోగ్రామ్ చేసుకోవాలి, వాటన్నిటి గురించి మీకు చెప్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు వెయిట్ తగ్గడానికి ఫస్ట్ నేర్చుకోండి. బేసిక్ సైన్స్ ఏంది నేర్చుకొని మీరు పాటించండి. మీరు ఏదైతే లైఫ్ లాంగ్ పాటించగలరు అనుకుంటారో అవి మాత్రమే, ఆ హ్యాబిట్లను, ఆ అలవాట్లను మాత్రమే నేర్చుకోండి. ఎవడో ఏదో చెప్పాడని దాని వెనకాల వెళ్ళి మీ ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దండి. ఓకే, అది అది నేను చెప్పాలనుకునేది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. అండ్ ఐ విల్ సీ యూ అగైన్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. లవ్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అట్లీస్ట్ 3 ఆఫ్ పీపుల్కి అని మీ షేర్ చేయండి. స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు ఎవ్రీ వన్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.